కూరమాయండి. సాల్ట్ ఉప్పు వేసారా? రండి రండి. నాన్ వెజ్కి ఒప్పుకోరాదు. నెక్స్ట్ టైం రంజాన్ సందర్భంగా మనసు వస్తే ఏదైనా హాస్పిటల్ కాబట్టి ఉప్పు కారం తక్కువ, పేషెంట్ కాబట్టి తగ్గట్టు ఉంటాయి. హాస్పిటల్ తగ్గట్టు ఉంటాయి. సార్ ఇంట్లో గడుపురాదా? వరకు వచ్చింది మీరు టెస్ట్ చేస్తాను. బిర్యానీ టేస్ట్ వైట్ రైస్ సాంబార్ వస్తారు. ఒక బకెట్ సాంబార్ ఇది పేషెంట్స్ సాంబార్ పెరి చెప్పిందమ్మా. సాంబార్ సాంబార్ రెండు మనిషి మార్చి పెడతా ఉంటాం. తీసుకొట్టు వెళ్ళిపోతారు మొత్తం ఏదాకా ఉన్నాడు. పోటీ వచ్చే అందరికీ థ్యాంక్ యూ. మీ అందరికీ మంచి అందరూ రమ్మని చెప్పండి. మనం అందరూ వచ్చారా? కర్రీ బకెట్ ఇస్తే ఉంచుతాను. ప్రతి సంవత్సరం లాగానే మన ప్రముఖులు అసద్ గారు, వారి ఇద్దరు కుమారులు జిందా గారు మరియు నవాబు గారు వాళ్ళ నేతృత్వంలో ప్రతి సంవత్సరం లాగానే ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో అందరికీ బిర్యానీ వితరణ చేయడము, అదేవిధంగా రంజాన్ సందర్భంగా స్వీటు ఇవన్నీ చేస్తూ ఉండడం చాలా ఆనందదాయకము. ఇలాగే వారు ప్రతి సంవత్సరము మాతో సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా జిందా గారు కానీ వాళ్ళు కానీ మిగతా సమయంలో కానీ ఏ రోజైనా ఆపద పేషెంట్కి ఇలా ఇబ్బంది వస్తుంది అనే టైంలో సకాలంలో స్పందించి బ్లడ్డే కానీ పేషెంట్కి ఎన్నో రకాలుగా వాళ్ళకి సహాయ సదుపాయాలు అందిస్తున్నారు. ఇలాగే మా ఏరియా హాస్పిటల్కి మా అసద్ గారి వారి కుటుంబ సభ్యులకి మా నాన్నగారు మొహమ్మద్ అసద్ నాన్నగారికి ఒక 22 ఏళ్ల క్రితం 23 ఏళ్ల క్రితం అనారోగ్యంతో ఉన్నప్పుడు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో వైద్యులు కానివ్వండి, ఇక్కడ స్టాఫ్ సిబ్బంది కానివ్వండి, తనని చూసిన విధానం, తనని క్యూర్ చేసిన విధానం, అప్పటి నుంచి నన్ను బతికించారు అన్న ఒక మానవతా దృక్పథంతో 22 సంవత్సరాల క్రితం సేమియా పంపిణీ రంజాన్ పండుగ రోజు ప్రతి ముస్లిం సోదరుడు ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కరు నోటి తీపి చేయాలి, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలి అనే ఒక గొప్ప సిద్ధాంతం కలిగిన ఖురాన్లో గొప్ప సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాన్ని మా నాన్నగారు ఫాలో చేస్తూ 22 ఏళ్ల క్రితం సేమియా పంపిణీ మొదలుపెట్టాం. గత 5-6 సంవత్సరాల నుంచి అన్నదానం మొదలుపెట్టాం. సుమారు 500 నుంచి 600 మందికి అన్నదానం చేస్తూ ఉంటాం. నాన్నగారు మొదలుపెట్టిన ఈ పని ముందు కూడా మేము అన్నదమ్ములు, మేము మా మిత్రులు అందరం కూడా కలిసి చేస్తామని, దీనికి ప్రతి సంవత్సరం పునరావృతం చేస్తామని, మరి ఇలాంటి సందర్భంగా రంజాన్ పండుగ రోజు నలుగురికి నోరు తీపి చేయడం, అన్నదానం చేయడం
చాలా సంతోషదాయకం. అలాగే మరి మాకు సహకరిస్తున్న హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి, సూపరింటెండెంట్ గారు కానివ్వండి, నర్సులు కానివ్వండి, అందరికీ హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ దయచేసి లైన్లో రండి. అందరికీ ఉంది, అందరికీ పెడతాము. లైన్లో రండి దయచేసి. కొంచెం వెనక కింద డౌన్ చేయి. తప్పకుండా తొందరగా స్పీడ్గా. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.